నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. భూ సంబంధిత అంశాలపై ధరణిలో దరఖాస్తు చేసుకున్న రైతుల సమస్యలను పరిష్కరించాలనే కృత నిశ్చయంతో బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన కలెక్టర్ ఆర్జీ హనుమంతుతో కలిసి రైతులతో ముఖాముఖిగా భేటీ అయ్యారు. నియోజకవర్గ స్థాయిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం రెవెన్యూ అధికారులతో సమీక్షించిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తాజాగా నవిపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి నేరుగా సమావేశమయ్యారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని అందుకు గల కారణాల గురించి అధికారులను ఆరా తీశారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన జరపాలని ఆదేశించారు. అర్హత కలిగిన వారి దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తూ వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికను ఆర్డీఓ లాగిన్కు ఫార్వర్డ్ చేయాలని సూచించారు. వారం వ్యవధిలోనే అన్ని పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని గడువు విధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా అర్హతలు కలిగి ఉన్న ప్రతి రైతుకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా కల్పించారు. ఈ దిశగా అధికారులను సన్నద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన ధరణి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించేలా కృషి చేస్తున్నామని అన్నారు. వివిధ కారణాలతో పెండింగ్లో ఉంచిన ధరణి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన రైతులకు పట్టా పాస్బుక్లు, సక్సెషన్, నాలా కన్వర్షన్, ఖాతా మెర్జింగ్, పాస్ పుస్తకాలలో డేటా కరెక్షన్ వంటి సమస్యలను పరిష్కరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎంపీపీ ఎస్ శ్రీనివాస్, నవిపేట తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ నాగనాథ్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. క్యాబినెట్ డిసిషన్ తీసుకొని మన డిస్టిక్లో 46,746 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే అంతమంది రైతులు కొన్ని రోజుల నుంచి సఫర్ అవుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన డిస్టిక్ అధికారులు కలెక్టర్ గారు అయితేనేమి, ఆర్డీఓలు అయితేనేమి, తహసీల్దార్లు గారు అయితేనేమి నియర్లీ 40,271 ఫైల్స్ క్లియర్ చేసిన జరిగింది. 100 వరకు బ్యాలెన్స్ 6,675 ఫైల్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు 2 డేస్ నుంచి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆల్ మండల్స్, అదేవిధంగా ఆర్డీఓస్లకు, తహసీల్దార్లకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లెవెల్స్ ఫిక్స్ చేసి
తహసీల్దార్ గారు ఇంత పట్టుకు చేయొచ్చు, ఆర్డీఓ గారు ఇంత పట్టుకు చేయొచ్చు, బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కలెక్టర్ గారు చేస్తారు. ఆ విధంగా ఏదో ఎక్కడ చిన్న ఉంటే గవర్నమెంట్ పంపమని చెప్పడం జరిగింది. మరి నేను అధికారులను అభినందిస్తూ ఉన్నాను. అయినంత మటుకు వాళ్ళ లెవెల్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మీరందరూ కలెక్టర్ గారు కానీ కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ బహుశా నిన్ననే ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు. విత్ ఇన్ 1 వీక్లో బ్యాలెన్స్ అన్ని క్లియర్ చేయాలి. దాంట్లో భాగంగా మన ఇవ్వలేటికి మన బోధన కాన్స్టిట్యూన్సీ మొత్తం అయిపోయింది. అదేవిధంగా నిన్న మన బోధనలో కూడా 10,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉంటాయి. 10,000 నుంచి నియర్లీ 8,592 క్లియర్ అయిపోయాయి. బ్యాలెన్స్ 1,421 బ్యాలెన్స్ ఉంటే ఆ మండల్ వైజ్ చేస్తూ ఉంటే మన నౌపేట ఇష్యూకి వచ్చిన తర్వాత మనం 203 క్లియర్ చేశారు. ఇంకా 180 ఉన్నాయి. 180 కూడా బహుశా 180 కూడా 1 వీక్లో కంప్లీట్ అయితే మీ అందరికీ ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా గత ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినాయి. ఈ ప్రభుత్వం తొలగించడానికి ముందుకు వస్తూ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇదో ఈ 1 వీక్లో మొత్తం ఏదైతే 46,000 ఉన్నానో అవన్నీ క్లియర్ చేస్తూ ఉన్నాం. అంటే మనకు ఎన్ని పాస్ బుక్లు ఉన్నానో అవన్నీ క్లియర్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మన రైతులు ఏదైతే బ్యాంకులో రుణాలు క్రాప్ లోన్ తీసుకోకుండా ప్రస్తుతం సమాజంలో చెడు వ్యసనాలతో అనేక మంది మానసిక సమస్యల బారిన పడుతున్నారని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మానసిక వైద్యుల కృషితోనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, సైకియాట్రిక్ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమని వారు కొనియాడారు. నగర శివార్లో గల హోటల్ కృష్ణ కాన్ఫరెన్స్ హాల్లో 10వ తెలంగాణ రాష్ట్ర సైకియాట్రిక్ కాన్ఫరెన్స్ 2024 నిర్వహించారు. అడిక్షన్ సైకియాట్రీ అనే అంశంపై నిర్వహించిన సమావేశానికి ఇండియన్ సైకియాట్రిక్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీకాంత్ రాటే, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజం అనేక రకాల వ్యసనాలతో, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అన్నారు. వాటికి సైకియాట్రీతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. గత 2 ఏళ్లుగా సంస్థ మంచి ప్రతిభ కనబరుస్తుందని, 2 ఉత్తమ అవార్డులను అందుకోవడం గొప్ప విషయమని అన్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సైకియాట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ చెడు వ్యసనాల నుంచి యువతను రక్షించాలని కోరారు. బాగుంది. కృష్ణా హోటల్లో జరుగుతున్న 10th యాన్యువల్ సైకియాట్రిక్ డాక్టర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొనే అవకాశం నేను చాలా సందర్భాలు చెప్తాను. డాక్టర్ ప్రొఫెషన్ అనేది చాలా ప్రముఖమైన ప్రొఫెషన్, గర్వించదగ్గ ప్రొఫెషన్. 10th క్లాస్ చదివే పిల్లల్ని ఎవరినైనా మెజారిటీ పిల్లల్ని డాక్టర్ అవ్వాలని అనుకుంటామని చెప్తారు. అంత గొప్ప ఆదరణ ఉన్నటువంటి ఫీల్డ్ డాక్టర్స్ ఫీల్డ్. అందులో సైకియాట్రిక్ డాక్టర్స్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విభాగానికి ఆధిపతులు వాళ్ళు. ఇలా సమాజంలో పట్టిపీడిస్తున్న మారక ద్రవ్య అలవాట్లు, చెడు అలవాట్లకి బానిసలైనటువంటి బయట ప్రపంచానికి మళ్ళీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించేది సైకియాట్రిక్ డాక్టర్స్. సో ఆ డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఇవాళ నిజామాబాద్ జరగడం, ప్రముఖ డాక్టర్సు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిష్ణాతులు ఈ కాన్ఫరెన్స్కి రావడం చాలా మంచి పరిణామం. భవిష్యత్తులో కూడా నిజామాబాద్లో సైకియాట్రిక్ డాక్టర్ సంఖ్య పెరగాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఎంపీ అరవింద్ ఇంటిని ముట్టడించారు. స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన విద్యార్థి సంఘాల నాయకులను ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి పరామర్శించారు.
ఎన్టీఏను నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎంపీ అరవింద్ ఇంటిని ముట్టడించగా పోలీసులు ఆందోళనకారులపై స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. అనంతరం అరెస్టు చేసి 3వ టౌన్కు తరలించారు. అరెస్ట్ అయిన విద్యార్థి సంఘాల నాయకులను ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్ వెంకటస్వామి పరామర్శించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు గౌతమ్ కుమార్, ఏఐపీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ అనిల్ కుమార్లు మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రధాని మోడీ తక్షణమే స్పందించి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన 8 విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఒక్కో పరీక్షా పత్రం లీకేజ్లో లక్షల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. లక్షలాది మంది జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, ఒకే పరీక్షా కేంద్రంలో 67 మందికి ఎలా టాప్ ర్యాంకులు వస్తాయని ప్రశ్నించారు. నీట్ పరీక్ష ఫలితాలు జూన్ 14న విడుదల చేయాల్సి ఉండగా జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజే ఎందుకు విడుదల చేశారని, వీటన్నింటినీ చూస్తే ఫలితాల్లో అక్రమాలు జరిగాయని అర్థమవుతుందని అన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ వెంటనే స్పందించి ఎన్డీఏను రద్దు చేయాలని, నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ఏపీఎస్యు సాయి కుమార్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వేణురాజ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహేష్, విఘ్నేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి, పీడీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్, డాక్టర్ గణేష్, విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్స్, కార్తిక్, సాయినాథ్, నిఖిల్ రెడ్డి, గణేష్, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహించినటువంటి ఎన్టీఏను రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా నీట్ అవకతవకలపైన నరేంద్ర మోడీ పెదవి విప్పాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణలో బీజేపీ మంత్రులు, ఎంపీలు పెదవి విప్పాలని చెప్పేసి డిమాండ్ చేసి ఈరోజు నిజామాబాద్లోని ఎంపీ అరవింద్ ఇంటి ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మమ్మల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరుగుతూ ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ పరీక్షల్లో అవకతవకలు చేసి ఆందోళన చెందుతూ ఉంటే మీరు విదేశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయ్యా, తెలంగాణలో మంత్రులారా, మీరు గనుల చుట్టూ, సహజ సంపదల చుట్టూ తిరగడం మానేసి ఈ తెలంగాణలో నీట్ రాసినటువంటి విద్యార్థుల గురించి ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆలోచించకపోతే రానున్న రోజుల్లో మీ ఇండ్ల ముట్టడి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఏంటనే నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి, నీట్ పరీక్షని మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు నీట్ పరీక్షలో హర్యానాలో ఒకే సెంటర్లో 8 మంది విద్యార్థులకు ఈరోజు ర్యాంకులు వస్తున్నాయి సీరియల్ నంబర్లతోటి. అంతేకాదు, అంతకుముందే పరీక్ష నిర్వహణకు ముందే బీహార్లో పేపర్ లీక్ అయ్యని చెప్పేసి 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు పరీక్షను ఆపలేదు. అయినా ఈరోజు సుప్రీంకోర్టులో ఫీల్ చేసినా కానీ మీరు జూన్ 14న రిజల్ట్ ఇవ్వాల్సింది ఉంటే జూన్ 4న రిజల్ట్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ మొత్తం దేశమంతా ఈరోజు ఎంపీ రిజల్ట్లు ఉన్నాయి కాబట్టి మీడియా అంతా అటువైపు ఉంటుంది కాబట్టి రిజల్ట్ ఇస్తే మా తప్పులు ఎవరికి కనబడాయని చెప్పేసి మీరు అనుకోని ఈరోజు 10 రోజుల ముందు ఏ విధంగా ఈరోజు ఎన్టీఏ రిజల్ట్ విడుదల చేసిందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏంటనే మీ తప్పులు తరదిద్దుకోకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, రానున్న రోజుల్లో బీజేపీ నేతల్ని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే నీట్ విద్యార్థులకు న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఎంపీ అరవింద్ తెలంగాణలో ఉన్నటువంటి ఇద్దరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో రాజకీయ ప్రమేయంతోనే నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, తక్షణమే పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని కాంగ్రెస్ భవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. నీట్ పరీక్షలో భారీ మొత్తంలో స్కామ్ జరిగిందని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లోనే నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారని, ఈ సమస్యపై ప్రధాని మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు జరిగిన నష్టం పైన నిలదీస్తూ దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నిరసన తెలపడం జరిగింది. మా ముఖ్యమైన డిమాండ్, ఈ నీట్ పరీక్షని వాయిదా వేసి
ఇప్పుడు జరిగిన పరీక్షని రద్దు చేసి మళ్ళీ కొత్తగా నీట్ ఎగ్జామ్ని నిర్వహించాలని. దానికి కారణం ఏంటంటే ఈ పేపర్ నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడము, సాక్షాత్ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇది లీకేజ్ జరిగిందని ఒప్పుకోవడము, అందులోనూ విశేషం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి బీహార్, హర్యానా, గుజరాత్లో ఈ ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం అంటే వారి యొక్క చిత్తశుద్ధికి అద్దం పడతా ఉంది. దీన్ని కంటి తుడుపు చర్యగా ఒక 13 మందిని అరెస్ట్ చేసినారు. ఆయన ఏమంటున్నారంటే ఎక్కడో కొంత లీకేజ్ జరిగి కొందరికి లబ్ధి జరగడం వల్ల మిగతా వాళ్ళకి నష్టం జరగకుండా ఈ ప్రశ్నపత్రాలు అయితే లీక్ అయినా దాన్ని రద్దు చేయమని మాట చెప్తా ఉన్నాడు. నేరము చిన్నదైనా పెద్దదైనా లీకేజ్ అవ్వడం వల్ల నిజమైన కష్టపడి చదివి దానిలో ప్రావీణ్యం పొందిన అభ్యర్థులకి నష్టం జరిగే అవకాశం ఉంది. అన్వాంటెడ్ స్టూడెంట్స్ తెలివితేటలు లేకున్నా ప్రశ్నపత్రాలు కొనుక్కొని రాసిన వారికి మొదటి ర్యాంక్ రావడం అనేది నిజమైన విద్యార్థికి ఇది మెంగుపడిన విషయం. తెలివి ఉన్నవాడు, అర్హత ఉన్నవాడు ఇవాళ రాసినా మళ్ళీ రేపు రాసినా ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ మొత్తంలో సమగ్ర విచారణ జరిపి ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు పైకి వస్తాయి. మేము ఎందుకు అడుగుతున్నామంటే ఈ లీకేజీలో పెద్ద తలకాయలు ఉన్నాయి, పెద్ద బడా రాజకీయ నాయకుల హస్తం ఉంది, ప్రమేయం ఉంది. అందులోనూ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రంలో జరిగింది కాబట్టి సాక్షాత్ పెద్దల ప్రమేయం దీంట్లో ఉంది కాబట్టి నిజ నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలకి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా గొప్పలు చెప్పుకునే మోడీ దీనికి ప్రధాన బాధ్యత వహించాలి అన్నాడు. రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఎంసెట్ని తీసి దేశవ్యాప్తంగా ఒకే ఎగ్జామ్ పేరిట నిర్వహించినప్పుడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస మధ్య మొదలై సాదాసీదాగా ముగిసింది. ముందుగా నిర్ణయించిన రోజు సమావేశం నిర్వహించకుండా వాయిదా వేయడాన్ని బీజేపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ దండు నీతు కిరణ్ అధ్యక్షతన శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అయితే సమావేశంలో కాస్త గందరగోళ పరిస్థితి ఎదురైంది. సమావేశం ప్రారంభం కాగానే బీజేపీ కార్పొరేటర్లు రసాభాస చేశారు. ఈ నెల 21న నిర్వహించాల్సిన మున్సిపల్ సమావేశాన్ని ఒకరోజు ఆలస్యంగా నిర్వహించడాన్ని తప్పుబడుతూ మేయర్తో వాగ్వాదానికి దిగారు. 21న శుక్రవారం కావడంతో ముస్లిం మైనారిటీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కారనే ఉద్దేశంతో సమావేశాన్ని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2-3 కార్పొరేటర్లు హాజరు కాకపోతే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రద్దు చేయాల్సిన అవసరం ఏంటని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చే వరకు సమావేశం ముందుకు సాగేది లేదని పట్టుబట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మేయర్ నీతు కిరణ్ హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు. అనంతరం మొక్కుబడిగా సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేశారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పర్యవేక్షణ గాడి తప్పిందనడానికి ఈ దృశ్యమే నిదర్శనం. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్పొరేటర్లు, ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది ఇలా సుమారు 100 మందికి పైగా కార్యాలయానికి విచ్చేశారు. అయితే సమావేశపు గది ప్రక్కనే ఉన్న టాయిలెట్లకు డోర్లు లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మూత్రశాలల పరిస్థితి ఇలా ఉండడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ జరగడం జరిగింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా అంటే మేడి పండు మాదిరి, ఇప్పు తన్ని పురుగులే. ముఖ్యంగా శానిటైజేషన్, హెల్త్ అన్నిట్లో కూడా అవుట్సోర్సింగ్ వర్కర్స్ సుమారు 300 మంది ఈరోజు ఎక్కడ పని చేయకుండా జీతాలు తీసుకుంటూ ఉన్నారు. అది
ఈ ఇష్యూని లేవనెత్తడం జరిగింది. తప్పకుండా దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం. త్వరలోనే బయోమెట్రిక్ సిస్టమ్ తోటి స్ట్రీమ్లైన్ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అవినీతికి నిలయం అంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అన్ని విభాగాలలో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడే కొనసాగడం, దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకించినాం. ఏదైతే 4-5 దశాబ్దాల కాలం నుండి ఇక్కడనే పాతుకొని ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా విరమణ చేయాలని రిటైర్మెంట్ వాళ్ళు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా యువత నిరుద్యోగ సమస్య. యువత అందరూ కూడా ఉద్యోగాలు లేక తాగుడికి బానిసై తల్లిదండ్రులకు భారం అవుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు దశాబ్దాల నుండి కార్పొరేషన్ని శాసిస్తూ ఉన్నారు. ఈ పద్ధతిని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకించినాం. త్వరలోనే ప్రక్షాళన కావాలని కూడా డిమాండ్ చేసినాం. అదేవిధంగా ప్రతి టఫ్ఐడిసి ఫండ్ ఏదైతే డివిజన్కు ₹1 అనేది ఆగిపోయిందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రతి ఫండ్, టఫ్ఐడిసి ఫండ్, జనరల్ ఫండ్, స్పెషల్ ఫండ్ ఆగిపోవడం జరిగింది. త్వరలోనే రిలీజ్ కావాలని మేము ఆల్రెడీ మున్సిపల్ మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేయర్ ద్వారా, ఎమ్మెల్సీ ద్వారా కూడా ఆ ఫండ్ రిలీజ్ చేయాలని మేము అడగడం జరిగింది. అదేవిధంగా ఈ జనరల్ ఫండ్ నుండి ప్రతి డివిజన్కు 6 నెలల నుంచి ప్రతి ఏ డివిజన్లో కూడా వర్కులు కొనసాగుతలేవు. ₹30 లక్షల ప్రతి డివిజన్కు జనరల్ ఫండ్ ఇవ్వాలంటే కేవలం ₹10 లక్షల ఇవ్వడం జరిగింది. మేము మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ డిమాండ్ చేస్తాం. జనరల్ ఫండ్ని మళ్ళీ ఇంకో ₹10 లక్షల ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఓవరాల్గా ఇష్యూస్ మీద భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అద్భుతంగా ఇష్యూస్ విషయము మాట్లాడడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ అసమర్థ పాలనతో రైతులకు, ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. డిచ్పల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చిన్నోల నరసయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీపీ చిన్నోల నరసయ్య, ఎంపీడీఓ రవీందర్తో కలిసి ఎమ్మెల్యేను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత సమావేశం ప్రారంభం కాగా అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు వివరించారు. ఆయా శాఖల వారీగా అధికారులను ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ గ్రామంలో ఏ సమస్యలున్నాయి, ఏ పనులు జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ఐకేపీ సిబ్బంది, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది తమ విధులు మాత్రమే నిర్వర్తించాలని, రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. రాజకీయాలు చేయాలనుకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలని సుతిమెత్తగా హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల్లో కొన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది ఏం చేశారో తమ వద్ద రిపోర్టు ఉందని వెల్లడించారు. డిచ్పల్లిలో గల ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రి డాక్టర్ సర్వసభ్య సమావేశానికి హాజరవ్వడం లేదని సభ్యులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా వెంటనే డాక్టర్కు నోటీస్ జారీ చేయమని ఎంపీడీఓకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించని ఏ అధికారిని ఉపేక్షించేది లేదని మండిపడ్డారు. డిచ్పల్లి మండలంలోనే ధరణి పోర్టల్లో 240 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, 15 రోజుల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ ప్రభాకర్కు ఆదేశించారు. 2 లక్షల రుణమాఫీ 5 ఎకరాల లోపు ఉన్నవారికే ప్రభుత్వం ఇస్తుందని, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి వర్తించదని ఎమ్మెల్యే తెలిపారు. పంటలు పండిస్తున్న వారికి రైతు బంధు వర్తిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ దండుగుల సాయిలు, ఎంపీటీసీలు, ఎంపీఓ శ్రీనివాసరావు, డిచ్పల్లి పీఎస్సీఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, రాంపూర్ పీఎస్సీఎస్ చైర్మన్ తారాచంద్, డీసీసీబీ డైరెక్టర్ రాజేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధర్మగౌడ్, వాసు తదితరులు పాల్గొన్నారు. ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్. అవి విడతల వారిగా రాగానే మనకు అలాట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఆర్టీసీ అధికారులకు కోరుకునేది ఏంటంటే ప్రజలను అడిగి మీరు రూట్స్ డిసైడ్ చేయండి. వాళ్ళకి ఏ టైంలో బస్సు కావాలి, ఏ రూట్లో ఎట్లా కావాలి,
మనం అనుకున్నట్టు కాకుండా చేయాలని ఒకటి. ఎందుకంటే చాలా మంది మహిళలు అడుగుతున్నారు, ఇప్పుడు మనం ఫ్రీగా బస్సు ఇచ్చేసరికి ఇంతకుముందు ఆటోలలో వాళ్ళు ఇప్పుడు బస్సు కావాల్సినారంటారు. దాంట్లో 2 లాభాలు ఉన్నాయి. ఒకటి మన అక్క చెల్లెలందరూ కూడా ఫ్రీగా పోతున్నారు, ఇంకా ఆర్టీసీ కూడా లాభాలు నడుస్తున్నారు. ఆర్టీసీని కాపాడుకుంటుంది ఇలా, ఆ డబ్బులను కూడా గవర్నమెంట్ కడుతుంది ఆర్టీసీ. ఇంకా లాభాలలో నడుస్తున్నాయి. ఇంకా మనం కొన్ని వందల బస్సులు 1500 బస్సులు మనం బుక్ చేసి మళ్ళీ ఆర్టీసీ తెచ్చుకుంటా ఉన్నాం. ఆర్టీసీలు అన్నీ కూడా ఇంకా పెట్రోల్ బంకులతో ఇంకా దాన్ని అన్ని మానిటర్ చేస్తూ ఉన్నాం. అయితే భవిష్యత్తులో అయితే అది కాకుండా ముఖ్యంగా ఇప్పుడు ధరణి గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల దగ్గర కొన్ని లక్షల అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ నేను క్యాంప్ ఆఫీస్లో చూస్తే రోజు మ్యాక్సిమం వచ్చే గ్రీవెన్సెస్ కంప్లైంట్స్ అన్ని కూడా మెజారిటీ ధరణి వల్లనే. ఒకళ్ళేమో మా భూమి వేరే వాళ్ళు కబ్జా చేసిన సార్ ధరణి లెక్కలేదని, ఇంకోళ్ళేమో దాంట్లో భూమి తక్కువ పడ్డదని, ఇంకోళ్ళేమో పేరు తక్కువ పడ్డది సార్ అని రకరకాల ఉంటాయి. ఇప్పుడు ధరణి మీద గవర్నమెంట్ ఒక కమిటీ చేసింది, ఒక ఇద్దరు మన బట్టి విలువల ఆధ్వర్యంలో అది కూడా నడుస్తూ ఉంది. అయితే దీంట్లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంది. పార్ట్ ఏనేమో డిస్ప్యూటెడ్ ఫేర్ ల్యాండ్స్ పట్టా భూములు, ఇక పార్ట్ బి ఏమో డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కింద పెట్టారు. ఇప్పుడు పార్ట్ ఏలో ఉన్న గ్రేవెన్స్ అని కూడా మన మండలంలో ఒక 400 అప్లికేషన్స్ ఉన్నాయంటున్నారు. దాన్ని అన్ని కూడా క్లియర్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. టైం అండ్ ప్రోగ్రామ్ ఒక 10 days 15 daysలో కంప్లీట్ చేయాలా. దయచేసి మీరు అందరూ కూడా ఎవరైనా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఇప్పుడు ఈ వారం 10 రోజులు ఎవరు అప్లై చేసుకోండి ధరణి విషయంలో. అది తప్పకుండా వీళ్ళు అప్లోడ్ చేస్తారు. కొన్ని ఎంఆర్ఓ లెవెల్ అయిపోతాయి, కొన్ని ఆర్డీఓ లెవెల్ అయిపోతాయి, కొన్ని కలెక్టర్ లెవెల్ అయిపోతాయి. చాలా తక్కువనే ఎస్సీసీఎల్ అయిపోతాయి. సో గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్. ఈ ధరణి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, రైతులను ఆదుకోవాలని. మీరు దయచేసి ఎంఆర్ఓ గారు మీరు అన్ని పనులు ఇప్పుడు మనలాగా ఎలక్షన్స్ ఉండేదో జరిగింది, కానీ ఇప్పుడైతే మాత్రం మనము సీరియస్గా ఫుల్ టైం కాన్సన్ట్రేట్ చేయండి. దానికి ఉన్న టార్గెట్ మనం రీచ్ చేసుకోగలిగితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే పోచారం పనిచేస్తున్నారని ఆయన అనుచరులు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూనే ఆయన వెంట తామంతా ఉంటామని వారు స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి, అంజిరెడ్డి మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. కొంతమంది ఓర్వలేక ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తామందరం పోచారం వెంటే ఉంటామని, కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని వెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పోచారం అనుచరులు ఎజాజ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మరి అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పనులు చాలా ఉన్నాయి. మరి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ప్రజలకు న్యాయం జరగాలి. ప్రజల క్షేమమే ఆయన క్షేమంగా. ఆయన దాన్ని నిన్నటి రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సమక్షంలో నిన్న చేరడం, ఇవన్నీ కూడా నియోజకవర్గాన్ని, నియోజకవర్గ ప్రజల్ని, రైతుల్ని మరి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోవాలనే గతంలో చేసినటువంటి అభివృద్ధితో పాటు ఇంకా కావాల్సినటువంటి పేద ప్రజలకు అందేటువంటి సౌకర్యాలు చాలా ఉన్నాయి. అవన్నింటినీ కూడా మనము అమలు చేసుకోవాలి. అవన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో మాత్రమే మరి ఆయన ఈరోజు నిన్నటి రోజు కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆయనతో పాటే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా మరి ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ఆయన చేసినటువంటి పేద ప్రజల అభ్యున్నతి, పేద ప్రజల సౌకర్యాలు మరి ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా మరి ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆయన నాయకత్వంలో అందరం కూడా పనిచేయాలని, ఎందుకంటే ఇంత మంచి అవకాశం. రుద్రూరు మండల కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నారోజు గంగారం మాట్లాడుతూ తామంతా పోచారం మార్గంలోనే నడుస్తామని అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడడాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తాము మండల అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పత్తిరాము, నేరుగంటి బాలరాజు, తోట సంగయ్య తదితరులు పాల్గొన్నారు.
బాన్స్వాడ నియోజకవర్గ ప్రజల యొక్క అభివృద్ధి తన ధ్యేయంగా నేడు గౌరవ మాజీ స్పీకర్ మన బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే అన్న మీరు ఎప్పుడు ప్రజల వెంట ఉంటూ ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకొని ప్రజల కోసం మెదిలే వ్యక్తి, ముఖ్యంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా రైతుల కోసం ఆలోచన చేసే మహానుభావుడు గౌరవ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తన యొక్క రాజకీయ అనుభవాన్ని తన జీవితం మొత్తం ప్రజల కోసమే అంకితం చేసి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు రుద్రూరు మండలంలోని సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ అందరు కలిసి ఆయనకు మద్దతుగా ఆయన వెంటనే ఉంటామని మేమందరం ముక్త కంఠంతో తెలియజేయడమైంది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. పేద ప్రజలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. వృద్ధాశ్రమం నిర్వహించడం అభినందనీయమని, తన వంతుగా భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎడపల్లి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన వయోవృద్ధుల ఆశ్రమంలో మొదటి అంతస్తును ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవితంలో ప్రతి ఒక్కరికి వృద్ధాపదశ తప్పదని, ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఒక చోట, పెద్దలు మరో చోట ఉండాల్సి వస్తుందని అన్నారు. దీనికి పరిష్కారం వృద్ధాశ్రమాలేనని చెప్పారు. దూరదృష్టితో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. తన వంతుగా భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అవసరమైతే మరిన్ని నిధులు అందజేస్తామన్నారు. భవన నిర్మాణానికి భూమి ఇచ్చిన కొత్తపల్లి శ్రీనివాసరావు దంపతులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం వృద్ధాశ్రమంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పి లక్ష్మి, జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, ప్రతినిధులు బసవేశ్వరరావు, కొడాలి కిషోర్, శ్రీనివాసరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. ఏదైనా ఒక సేవాభావంతో కొందరు ఏమి చేయక చేసిన వాళ్ళపైన ఏదో చిన్న చిన్న విమర్శలు చేసిన గత 25 సంవత్సరాల నుంచి కంటి చూపు లేకుంటే మనం ఏమున్నా ఆనందం అనుభవించలేము. అటువంటి హాస్పిటల్ని మన బోర్డు పట్టణంలో 35 ఇయర్స్ నుంచి చేస్తామని చెప్తా ఉన్నారు.
అదేవిధంగా వాళ్ళు చేసే సేవలకు అభినందిస్తూ మరి ఈరోజు మెంబర్స్ అందరూ కలిసి వాళ్ళతో కంట్రిబ్యూషన్ జాబులైనా కానీ చేసుకుంటూ ఖాతాలను కూడా మనమందరం ఒకసారి ముసలి వాళ్ళు అవుతాం. కొందరు పిల్లలు పట్టించుకోరు చూస్తూ ఉన్నాం. ఎన్ని డబ్బులు ఉన్నా వాళ్ళకి కనీసం తీయండి, మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్తూ మరి ఇక్కడ కూడా బహుశాన్ని పనులు చేసేసుకున్నట్టున్నారు. మేము కూడా అప్పుడు మన కంట్రిబ్యూషన్ చేసినామా? చూద్దాం, ఏదైనా ఉంటే నా కంట్రిబ్యూషన్ కూడా చేస్తాను తప్పనిసరిగా చేద్దాం. అన్నీ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది కదా, ఇంకా పోయలేదు కదా. తెలంగాణ జాతిపిత వర్ధంతిని మర్చిపోవడం దౌర్భాగ్యమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం తన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసిన అత్యంత నిజాయితీపరుడు తెలంగాణ జాతిపిత కొత్తపల్లి జయశంకర్ సార్ అని నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం తన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసిన అత్యంత నిజాయితీపరుడు తెలంగాణ జాతిపిత కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు. ఆయన వర్ధంతిని అధికారికంగా నిర్వహించకపోవడం, అధికార పార్టీ ప్రతిపక్ష నేతలు సైతం మర్చిపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం కాలంలో 6వ తరగతిలో ఉన్నప్పుడే నిజాంను కీర్తించమని స్కూల్లో టీచర్లు చెప్పినప్పుడు వాటిని వ్యతిరేకించి వందే మాతరం తప్ప ఎలాంటి కీర్తనలు తాను కీర్తించలేనని ఎదిరించిన మహాపురుషుడు జయశంకర్ సార్ మాత్రమేనని కొనియాడారు. చిన్నప్పటి నుండి తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడిన జయశంకర్ సార్ చరిత్రను పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా చేర్చాలని డాక్టర్ కేశవులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాపల్లి శ్రీనివాస్, సుదర్శన్ రావు, నర్సయ్య, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కొరకు తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒకరు, అతను కొత్తపల్లి జయశంకర్ సార్ మాత్రమే. 6వ తరగతి ఉన్నప్పుడు నిజాం పాలన ఉన్నప్పుడు నిజాం గురించి కీర్తించమని ఉపాధ్యాయులు చెప్పినప్పుడు నేను విననుగాక వినను, నిజామును కీర్తించనుగాక కీర్తించను, వందే మాతరం అంటూ ఎదిరించిన వ్యక్తి చివరి శ్వాస పోయేంత వరకు కూడా అదే బాటలో నడిచి ఆంధ్ర పాలకులను ఎదిరించిన ఏకైక వ్యక్తి నిజాయితీపరుడు కొత్తపల్లి జయశంకర్ సార్. అటువంటి కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతిని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడము, ప్రతిపక్షాలు పట్టించుకోకపోవడము, రాజకీయాల పక్షాలు పట్టించుకోకపోవడము ఇది అత్యంత అవమానకరం. తెలంగాణ జాతిపితగా కొలుస్తున్నటువంటి జయశంకర్ సార్ మర్చిపోవడం అంటే వాళ్ళు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి రేవంత్కైనా కేసీఆర్కైనా ఎవరికైనా అది కేవలం కొత్తపల్లి జయశంకర్ సార్ చేసినటువంటి త్యాగం వల్లనే. ఆ త్యాగాన్ని మర్చిపోవడం అంటే కన్న తల్లిపాలు రొమ్మును మర్చిపోయినట్టే, గుద్దినట్టే. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ పాఠ్యపుస్తకాలలో జయశంకర్ సార్ను ఖచ్చితంగా చేర్చాల్సిందిగా ఈ సందర్భంగా నేను మాతృత్వానికి మచ్చ తీసుకొచ్చిన ఘటన నగరంలో వెలుగు చూసింది. అమ్మ ఒడిలో ఉండాల్సిన పసికందును మురికి కాల్వ ప్రక్కన దర్శనమివ్వడం అందరినీ కలతకు గురి చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాముల బస్తీలో డ్రైనేజ్ పక్కన అప్పుడే పుట్టిన ఓ ఆడ శిశువును విసిరేసి వెళ్లిపోయారు. ఆ పసికందు మృతదేహాన్ని చూసిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా శనివారం ఉదయం డ్రైనేజ్ పక్కన పడి ఉన్న పసికందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై 3వ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం పాముల బస్తీ కాలనీలోని ఓ మురికి కాల్వ పక్కన ఆడ శిశువు మృతదేహం కనిపించడంతో స్థానికులు తమకు సమాచారం అందించారని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ పసికందును విసిరేసి వెళ్లి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 4-5 రోజుల నుండి ఆయా ఆసుపత్రుల్లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల వివరాలను సేకరించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తామని వారు చెప్పారు.
రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమని బోధన్ శాసనసభ్యుడు పి సుదర్శన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసే నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని అన్నారు. అందుకు సహకరించిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ధరణి పోర్టల్ ద్వారా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సహాయం కానీ, రుణమాఫీ కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంటలు పండించుకోవడానికి నీళ్లతో పాటు ఇన్వెస్ట్మెంట్ అంటే పంటలు కానీ, నాలుగు కానీ, కూలీలకు కానీ డబ్బులు కావాలి. ఈ రెండు ఉంటే మనం అందరూ వ్యవసాయ పనిని ఆధారపడిన కుటుంబాలు కాబట్టి అయినంత మటుకు గతంలో నిజాం సాగర్ చేయడానికి 2,75,000 acres బాగున్నప్పటికే ఇరిగేషన్ చేసుకున్న వరకు మన అందరం, మన కుటుంబాలు, మన ఫాదర్స్ మంచుకున్న దాంతో మనం ఈ స్టేజ్ ఇస్తాం. దాన్ని కాపాడాలని రోడ్లు వెళ్తే అది పూర్తిగా చెప్పిన వల్ల మనం విద్యుత్ పెట్టేసి రూపాయలు సాగర్ 1 లక్ష ఎకరాలకు మనం తగ్గకుండా వాటర్ ఇస్తాము. వాటర్ ఇస్తున్నాం, చదువుకోవాలి, పంటలు కొనుక్కోవడం సరిపోదు. దానికి పెట్టుబడి కావాలి. పెట్టుబడి కొరకు కొందరి దగ్గర ఉంటాయి, కొందరి దగ్గర ఉన్నాయి. బ్యాంకులకు లోన్స్ పోతారు. బ్యాంకులు లోన్ తీసుకొని రైతులు కూడా పంట వండక లోన్లు చెల్లించకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారే. గతంలో కొన్ని చేస్తాం, కొన్ని చేయమని చెప్పినా మొన్న మేము ఎలక్షన్లో రైతులకు కూడా కంపల్సరిగా లోన్ మాఫీ చేస్తే బాగుంటుందని మీ అందరి ఆలోచన మేరకు ఒక డిసిషన్ తీసుకుంటాం. 2 లక్షల వరకు లోన్ మాఫ్ చేస్తాం. మన ప్రభుత్వం వస్తే అది ప్రభుత్వం వచ్చింది. మొన్నటి వరకు కొన్ని డిసిషన్ తీసుకోకపోయిన కోర్టు కాబట్టి ఎలక్షన్ కోర్స్ నిన్ననే క్యాబినెట్లో 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేద్దాం, రైతులు సంతోషంగా ఉండాలని. విద్యార్థినులకు వడ్డించిన అల్పాహారంలో బల్లి కళేబరం దర్శనమిచ్చింది. ఈ విషయం బహిర్గతం కాకుండా యూనివర్సిటీ అధికారులు కట్టడి చేసినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం ఉదయం బాలికల హాస్టల్లో విద్యార్థినులు అల్పాహారం భుజిస్తున్న సమయంలో ఓ విద్యార్థిని ప్లేట్లో బల్లి దర్శనమిచ్చింది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం బయటకు పోకకుండా విద్యార్థినులను మేనేజ్ చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు శనివారం యూనివర్సిటీకి వెళ్లి నిరసనకు దిగారు. వర్సిటీ సిబ్బంది విద్యార్థులకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. విద్యాలయంలో నిన్న టిఫిన్లో బల్లి పడడం జరిగింది. ఈ సందర్భంగా మేము చీఫ్ వార్డెన్ గారి మరి మిగతా వార్డెన్లకు అందరికీ మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. కానీ ఇప్పటి వరకు ఏమాత్రం వార్డన్స్ కానీ తర్వాత కేర్టేకర్స్ కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళ దగ్గరకు వచ్చి చూడడం కూడా లేదు. సో ఇందులో భాగంగా మేము యూనివర్సిటీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటిని వెంటనే పరిష్కరించి వాటికి అన్ని రకాలుగా విధి విధానాలు రూపొందించి కమిటీలు వేసి కూడా
తక్షణమే ఈ చర్యలకు పరిష్కారం చూపాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. నిన్న ఏవైతే ఘటన జరిగిందో ఈ ఘటన మీద ఎవరైతే ఈ చీఫ్ వార్డెన్ కానీ తర్వాత వార్డెన్స్ కానీ కేర్ టేకర్లు ఉన్నారో వారి మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకొని కఠినంగా వారికి శిక్షించాల్సిందిగా ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి సంఘం యూనివర్సిటీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.